మినీ మేడారానికి సంబంధించి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు అరుణ్ గారు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మంచిగా స్టార్ట్ చేసినట్టున్నారు మినీ మేడారం. అవునవునండి. దాదాపు అసలు మీ నాన్నగారు కూడా అడిగాను, అసలు మినీ మేడారానికి పెద్ద మేడారం జాతరకి తేడా ఏంటి? మహాజాతర అప్పుడు ఏంటంటే ఇటు కన్నెపల్లి నుంచి ఇటు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను, కన్నెపల్లి నుంచి సార్లమ్మను, ఇటు గోవిందరాజును పగిడిద్దరాజును వాళ్ళ ఊర్లో నుంచి తీసుకొచ్చి ఈ మా ఊర్లో మేడారంలో ప్రతిష్ఠించిన తర్వాత ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. అదే ఈ మినీ మేడారం జాతర మండమెలిగే పండుగ. ఇదేంటంటే కేవలం ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు ఈ పండుగ. అంటే ఈ మేడారంలో ఏమిటంటే రాను భక్తుల రద్దు అధికంగా ఉంది కదా, అందుకే ఈ మండమెలిగే పండుగను కూడా గవర్నమెంట్ వారు గుర్తించి మినీ మేడారం అని పేరు పెట్టేసి దీన్ని కూడా పబ్లిసిటీ చేసిండ్రు. ఫుల్గా భక్తులు వస్తున్నారు. అంటే ఈ మినీ మేడారం అంటే మండమెలిగే పండుగ రోజు కేవలం మా ఇంట్లో నుంచి అమ్మవార్లకు పసుపు కుంకుమ చీరేసారే మా ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఈ ఊర్లో ఉన్న గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చేస్తాం. అంటే ఆడబిడ్డకి ఇచ్చినట్టుగా సారేలాగా తీసుకెళ్తారా అమ్మవారికి మీరే ప్రత్యేకంగా? అవునండి. అంటే ఈ విషయంలో అయితే మీరు అదృష్టవంతులే. అమ్మవారికి ఆడబిడ్డలా సారు పోయడం అంటే అది ఎవరికి దక్కని అదృష్టం మీకే దక్కింది. అవునండి. ఎందుకంటే మన సొసైటీలోనే స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది కాబట్టి అమ్మ తర్వాతనే ఎవరైనా ఆకలి తీర్చేది అమ్మ, ఏదైనా అమ్మనే కదా. అందుకే అమ్మకే ఇటు సార్లమ్మకు కాకుండా ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు కాకుండా అమ్మకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఏంటంటే పూజారులందరూ దాదాపు వారం నుంచే నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇటు కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజలు వస్తారు, ఇటు పునుగొండ నుంచి పగిడిద్దరాజు పూజారులు, ఇటు కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వచ్చి ఈ రాత్రి పూట ప్రత్యేకంగా సమ్మక్కకు పూజలు నిర్వహించి జాగారాలు ఉంటూ నైవేద్యం పెట్టుకుంటూ అమ్మవార్లను స్మరించుకొని పూజ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు రాత్రి అంతా అక్కడే నిద్ర తీస్తారు మీరు? అంటే జాగారం లాగా ఉంటారు అందరూ కూర్చొని? నైట్ అంతా అక్కడ గుళ్ళోనే ఉంటాము, జాగారాలు చేస్తాము. ఉపవాసం ఉంటారా ఈ సమయంలో ఏమన్నా? ఉంటామండి. దాదాపు 1 వీక్ నుంచే ఉపవాసాలు ఉంటుంది. అదే నిష్టతోటి అమ్మవారిని పూజలు చేస్తేనే కదా అనుగ్రహం పొందుద్ది అన్నట్టు. అంటే ఎక్కడైనా పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్తుంటే అన్ని సమర్పించాలని, కానీ అమ్మవారికి ఉట్టి చేతులతో వచ్చి పసుపు కుంకుమ ఉట్టి ఏదైతే బెల్లం అంటాం బంగారాన్ని సమర్పిస్తే చాలు కొంగు బంగారం చేస్తుంది అంటారు. అసలు ఈ అమ్మవారి మహిమ అసలు చెప్పడానికి మాటల్లో ఉండదు, మీ మాటల్లో ఒకసారి. ఏంటంటే ఇది సహజ సిద్ధంగా అడవిలో పుట్టిన తల్లులు, వనదేవతలు. ఈమెకు పెద్ద హంగులు ఆర్భాటాలు, గుళ్ళు గోపురాలు నగలు నట్ర ఏం వద్దు. కేవలం పసుపు కుంకుమ మనసు పెట్టి అమ్మ అని పిలిస్తే మన ఇంట్లో ఆకలి ఎట్లా తీస్తారో ఈ అమ్మ ముందుకు వచ్చి మీ బాధలు, మీ ఏమన్నా కోరికలు ఉంటే అమ్మ ఆలకించి అది కరుణిస్తారు అన్నట్టు. అంటే మనం ఎక్కడైనా చూసుకుంటే జనాలు కొంచెం రద్దీగా ఉంటేనే కోల్డ్ కానివ్వండి, ఫీవర్స్ అన్ని చూస్తున్నాం. కొన్ని లక్షల కోట్ల మంది వచ్చి వెళ్ళినా కానీ తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా ఇంత ఫీవర్ కానీ జలుబు కానీ అసలు ఎక్కడ కూడా ఎలాంటి విష జ్వరాలు కూడా రావు. అసలు ఇక్కడే అమ్మవారి మహిమ అనేది తెలుసుకోవచ్చు అనుకుంటా. అవునండి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు కదా. జనరల్గా ఏంటంటే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, ఇష్యూ అవుతుంది. కానీ ఎవరికి చీమ కూడా ఉంటుంది. ఇంత పెద్ద అడవి, ఈ దట్టమైన అడవి, ఈ అసలు తేలుగుట్టుడు పాము గుట్టుడు కూడా ఆ 4 రోజులు అసలు ఉండదు అన్నట్టు. అంటే అమ్మవారు ఏంటంటే భక్తుల్ని రప్పించుకుంటుంది. అసలు ఎప్పుడు రానోళ్ళు, అసలు దేవుణ్ణి నమ్మనోళ్ళు కూడా మేడారం అంటే అమ్మ ఇదైపోతారండి. ఒకసారి మేడారం వస్తే ఇక మళ్ళీ అసలు వదిలిపెట్టారు. అట్లా అందుకనే కాబట్టి అమ్మ కాపాడుకుంటాను వచ్చే భక్తుల్ని. ఇంకొక చిన్న విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనం. అంతకు ముందు గత కొద్ది రోజుల క్రితం వచ్చిన టోర్నడో ఏదైతే తీవ్రమైన అడవి అనేది కూడా నష్టపోయింది, కానీ ఊరు మీదకి ఇంత కూడా గాలి రాలేదు. అది జరిగిన తర్వాత వీడియోస్ బయటకు వస్తే గానీ ఎవరికి తెలియాల. అంటే అంత పెద్ద ఇష్యూ జరిగి అంత పెద్ద విధ్వంసం జరిగినా కానీ ఊరు మీదకి రాలేదు. అంటే అమ్మవారు ఉన్న గద్దెల్ని ఆమెను కాపాడింది అనుకుంటారా? ఒకవేళ అది ఊర్లో జరిగితే భారీ నష్టం జరిగేది. అయితే ఏంటంటే ఇట్లాంటి విపత్తులు జరగడం ఇది 3వసారి. ఒకసారి వరదలు వచ్చినాయి, ఊరంతా కొట్టుకపోయింది, ఊరంతా మునిగింది, కానీ అమ్మవారి గద్దెల దాకా మాత్రం రాలేదు. గద్దెలు దాకా వచ్చినాయి, అమ్మవారి ఏదైతే ప్రతిమలు ఉంటాయి అది మునగలేదు. ఈ టోర్నడో లెక్క వచ్చి అడివంతా 1000 ఎకరాలు నాశనం అయింది, కానీ ఊర్లోకి రాలేదు. ఇంకోటి భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు కూడా భూమి కదిలింది, కంపించింది, కానీ ఎవరికి అసలు ఇంతవరకు ఏం కాలేదు. ఏంటంటే మనం ఏంటంటే రాను మనం అంటే పూజా విధానంలో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా, ఏదన్నా తప్పు ఉందా అని మాకు కూడా భయమైంది. ఒకటేసారి మేడారంలోనే ఇన్ని జరుగుతూ ఉన్నాయని. ఏంటంటే మనం కూడా అన్నీ ఆలోచించాలి. ప్రకృతి, వనదేవతలు, అడవిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేడారం రాగానే కోరిన కోరికలు తీర్చే తల్లులు మొక్కులు పెట్టుకుంటారు, అన్నీ చేస్తాను, కానీ అన్నీ ఆడబడేసిపోతాను.
నీట్నెస్ ఉంచట్లేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, చెట్లు నరికేయడం, వాళ్ళు ఉండడానికి స్పేస్ అనేది చేసుకోవడం వల్ల ఇవన్నీ విపత్తులు అంటారా? అవునండి, ఇదంతా మొత్తం అడవంతా అంతరించిపోతుంది. అసలు ఈ ప్రకృతి దేవతలు అసలు ప్రకృతి లేకుండా పోతుంది. ఇంకేంటంటే ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు. ఏంటంటే ఒరిజినాలిటీ వేరు కదా. అడవిలో ఆమెకి ఏంటంటే అడవిలోనే ఉండాలి, నాకు ఇట్లనే ఉండాలి, నాకు ఇదే కావాలి. అందుకనే కదా వనదేవతలు అని పేరు ఆమెకి. వనదేవతలు అనే పేరు. అది కాకుండా ఇక మనం ఏదో డెవలప్మెంట్ అనేది చాలా ఇది చేస్తున్నాం కాబట్టి అనేది సిగ్నల్ ఇస్తాను అంటే ముందుగానే రాబోయే రోజులలో ఇంకా ఇంకా అని ఇంకా హెచ్చరించింది మన. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ప్రకృతి దేవతలని వనాన్ని కాపాడుకోవాలి ఫస్ట్. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే చిన్న భయంకరమైన విషయం ఏంటంటే పూజారులు ఆ కుటుంబాలకు సంబంధించి కూడా వరుసగా 2-3 చనిపోవడం జరిగింది. అది కూడా ఒక రకంగా భయపడ్డారు. అంటే జాతర జరిగిన తర్వాత ఇలా జరగడం ఏంటి, ఏమైనా లోపం జరిగిందా అని కూడా చాలా మందిలో భయం వేసింది. అవును, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఏమో మరి ఏదైనా అదే పూజా విధానంలో కానీ ఏదైనా తప్పులు ఉంటాయి కావచ్చు, తెలిసి తెలియక చేసిన తప్పులు ఇట్లా అవుతున్నాయని మాకు కూడా అదే భయమైంది. దాంతోపాటు ఇవన్నీ జరిగేసరికి ఏంది మేడారం అంటే అది ఇంకా ఫోకస్ అయిపోయింది అన్నట్టు. అంటే మనకు ముందే హెచ్చరిస్తుంది అమ్మవారు, ఇక నుంచి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, అడవిని కాపాడాలని మిమ్మల్ని హెచ్చరించింది ముందే అమ్మవారు. అంటే అవునండి. మీతో పాటు వచ్చిన భక్తులందరూ కూడా మీరు ఎంత రక్షణ చూపిస్తారో వచ్చే భక్తులు కూడా మన ఇంటికి వచ్చిన మన ఏరియా అన్నట్టుగానే ఫీల్ అయ్యి దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇలా ఇవన్నీ జరగవు. అవును, అది మాత్రం కరెక్ట్. వీళ్ళు ప్లాస్టిక్ కూడా వాడుతున్నారు, అధికంగా ప్లాస్టిక్ వాడి అన్ని అడవిలో పడేసిపోతాండ్రు. అది ఇంకా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలలో కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం పూజార్ల రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ వచ్చినా కూడా మనం వచ్చేది భక్తులు మనం రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో 100% మనం పెట్టి మనం కూడా దగ్గర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అమ్మ మేడారం పోతానం అది చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండాలి, అది చెయ్యొద్దు, ఇది చేయొద్దు. ఏంటంటే మనకు కావాల్సింది ఎన్నో బాధలు ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడకుండా మనం మేడారం వచ్చి అమ్మ ముందు మన బాధలు చెప్పుకొని తల్లి నాకు ఇది అది నీకు ఇది పెడతాం అది పెడతాం అంటారు. అన్ని బాగానే ఉంటాయి కానీ లాస్ట్కి వచ్చేసరికి అడవి నరుకుతాను. ఇక్కడ చుట్టుపక్కల ఉండి వచ్చిన వాళ్ళు అంత వ్యర్థాలు ఎక్కడెక్కడే పడేస్తాను. ఈ వాటర్ గ్లాసులు ప్లాస్టిక్ వాడి అంతా ఆగం అడవినే అంటే ఆ ఉండే ప్లేస్నే అంత ఆగం చేస్తాను. అందుకని ఆమె కోపం వచ్చి ఇట్లాంటివి జరిపిస్తాను కావచ్చు అని నా అభిప్రాయం అండి. విన్నారు కదా, అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఎలా అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం చూసి అమ్మవారిని తరిస్తూ దండం పెట్టుకుంటామో వెళ్ళేటప్పుడు వరకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఇదే పరిసర ప్రాంతాలను కూడా ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారిని వనదేవతలుగా పూజిస్తాము, అడవులను కొట్టేయొద్దు, ఉండే పరిసరాలని నీట్గా ఉంచాలి, ప్లాస్టిక్ అనేది వేయొద్దు, వ్యర్థ పదార్థాలు వదిలేసి వెళ్ళొద్దు అంటూ అలానే దానికి సంబంధించి టోర్నడోలు కానివ్వండి, భూకంపం కానివ్వండి, ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు అనేది సింబాలిక్గా చూపించిందంటూ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం పూజారులు ఎంతమంది ఏం చేసినా సరే మనలో కూడా మార్పు అనేది ఉండాలి. ప్రతి ఒక్కల బాధ్యత అమ్మవారికి గద్దెలకు సంబంధించి చుట్టుపక్కల పరిసరాలే కాదు ఎక్కడైనా సరే ప్రతిదీ కూడా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత రహితంగా ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటే ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా అన్ని సజావుగా జరుగుతాయంటూ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.